రైట్, ఇప్పుడు బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. మహారాష్ట్ర సీఎం ఎంపికపై పీఠముడి వేడటం లేదు. ఇందుకు రెండు ఆప్షన్లని ఎన్డీఏ అగ్ర నాయకత్వం పరిశీలిస్తోంది. మొదటి ఆప్షన్ గా షిండే ఫడ్నవీస్ లకు చెరో 2.5 ఏళ్లు, రెండో ఆప్షన్ గా షిండే ఫడ్నవీస్ అజిత్ పవార్లకు 2+2+1 ఏళ్లతో పాటు పవర్ షేరింగ్ ఉండేలా చూస్తున్నట్లు తెలుస్తోంది. మహా సీఎం ని తేల్చే పనిలో అమిత్ షా, జేపీ నడ్డా తలమునకలవుతున్నారు. సీఎం ఎవరనే దానిపై ఇవాళ నిర్ణయం రాబోతోంది. మరోవైపు సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా చేశారు. రాజీనామా లేఖని గవర్నర్ కి అందజేశారు సీఎం షిండే. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ ఆదేశించారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ, మహారాష్ట్ర సీఎం ఎంపికపై పీఠముడి వేడటం లేదు. ఇందుకు రెండు ఆప్షన్లని ఎన్డీఏ అగ్ర నాయకత్వం పరిశీలిస్తోంది. మొదటి ఆప్షన్ గా షిండే ఫడ్నవీస్ లకు చెరో 2.5 ఏళ్లు, రెండో ఆప్షన్ గా షిండే ఫడ్నవీస్ అజిత్ పవార్లకు 2+2+1 తో పాటు పవర్ షేరింగ్ ఉండేలా చూస్తున్నట్లుగా తెలుస్తోంది. మహా సీఎం ని తేల్చే పనిలో అమిత్ షా, జేపీ నడ్డా తలమునకలవుతున్నారు. సీఎం ఎవరనే దానిపై ఇవాళ నిర్ణయం రాబోతోంది. మరోవైపు సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా చేశారు. రాజీనామా లేఖని గవర్నర్ కి అందజేశారు సీఎం షిండే. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ ఆదేశించారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ, చెప్పండి, మొత్తంగా పవర్ షేరింగ్ లో వెళ్లబోతున్నారా, లేకపోతే ఏకంగా ఏక్నాథ్ షిండేనే ఏకగ్రీవంగా ఎన్నుకోబోతున్నారా సీఎం గా? మహారాష్ట్ర కి సంబంధించి సీఎం ఎవరు కాబోతున్నారు? గాయత్రి, మహారాష్ట్ర సీఎం పదవి ఎవరికి దక్కేది అన్నటువంటిది దాదాపు అంటే 23వ తేదీన వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల నుంచి ఇప్పటి వరకు కూడా చాలా రాజకీయ ప్రతిష్టంభన నెలకొంది. అయితే మహారాష్ట్ర నుంచి రాజకీయాలు ఢిల్లీకి చేరుకున్నాయి. నిన్న 10:30 సమయంలో, రాత్రి 10:30 గంటల సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో మహారాష్ట్రకు సంబంధించినటువంటి కీలక నేతలు భేటీ అయ్యారు. అయితే ముఖ్యంగా మనకు ఇక్కడ దేవేందర్ ఫడ్నవీస్ కానీ, అజిత్ పవార్ కానీ, తర్వాత ఏక్నాథ్ షిండే ముగ్గురు కూడా నిన్న సమావేశం కావడము, రాత్రి దాదాపు 45 నిమిషాల పాటు సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో చాలా కీలకంగా అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, తర్వాత జాతీయ అధ్యక్షుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అయితే ముఖ్యంగా అంటే ఈ పరిణామాలంతా ఫస్ట్ మొదట వీళ్ళతో ఒక్కొక్కరితో మాట్లాడడము, తర్వాత ముగ్గురిని కలిసి అంటే ముగ్గురిని కూడా కూర్చోబెట్టి కలిసి మాట్లాడినటువంటి సందర్భం అంతా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా ఈ ముగ్గురికి సంబంధించినటువంటిది కీలకంగా అప్డేట్ మాత్రం మనకు ఇప్పటి వరకు అంటే నిన్న రాత్రి 10:30 గంటల నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే దీనికి అంతటికీ కూడా ముఖ్యంగా మహారాష్ట్ర సీఎం అంటే దేవేందర్ ఫడ్నవీస్ కాబోతున్నారు అన్నటువంటి ఒక రాజకీయ పరిణామాలు మాత్రం మనకు కనపడుతుంది. అయితే ఈరోజు ఉదయం ఏదైతే ముగ్గురు నిన్న భేటీ అయిన తర్వాత ఎవరు కూడా ముగ్గురు ఓపెన్గా అంటే ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ కూడా ఓపెన్గా సీఎం అంటే మహారాష్ట్ర సీఎం దేవేందర్ ఫడ్నవీస్ అన్నది ఎక్కడ కూడా కీలకంగా ఎక్కడ ప్రకటించలేదు. కానీ ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే మొట్టమొదట అంటే ఉదయం ఏక్నాథ్ షిండే ట్విట్టర్ ద్వారా అక్కడ అంటే ఎవరైతే మహారాష్ట్రలో ఉన్నటువంటి అంటే సీఎం నివాసానికి అంటే వర్షా భవన్ అంటారు. అంటే మహారాష్ట్రలో వర్షా భవన్ అంటే వర్షా భవన్కి ఎవరు కూడా కార్యకర్తలు రాకండి ఓకే అంటూ ఒక ట్వీట్ చేయడము అంటే ఎక్స్లో పోస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే
తను రాజీనామా చేస్తున్నాను, ముందు అక్కడికి ఎవరు రాకండి అని ఒక చిన్న స్మాల్ ఇండికేషన్ ప్రజల్లోకి పంపించారు. దాని తర్వాత ఒక అరగంట తర్వాత ఎవరైతే మహాయుతి కూటమిని ముందుకు తీసుకొచ్చి రాజకీయ అంటే ఎన్నికల వరకు కూడా నడిపినటువంటి నేత, కీలక నేత ఏక్నాథ్ షిండే ఇక్కడ రాజీనామా చేసి సిపి గవర్నర్కు రాధాకృష్ణన్కు ఇక్కడ తన రాజీనామా లేఖను సమర్పించారు. అంటే ఉదయం జరిగినటువంటి పరిణామము వర్షాభవన్కి ఎవరు రాకండని చెప్పడము, సెకండ్ ఇక్కడ మనకు అంటే తన రాజీనామాను సమర్పించడము, 3 అంటే ఎవరైతే సీఎం పదవి అంటే అంటే ఈ సీఎం పదవిలో అంటే సీఎంగా ఎవరైతే బాధ్యతలు స్వీకరించే వరకు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండబోతున్నట్లు కూడా ప్రకటించడం. అంటే ఈ పరిణామాలన్నీ చూస్తే ఇక్కడ 3 పరిణామాలను పరిశీలించిన తర్వాత మనకు ఇక్కడ ముఖ్యంగా కొత్త ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇక్కడ మనకు బాధ్యతలు తీసుకోబోతున్నారు అన్నటువంటి ఒక క్లియర్ ఇండికేషన్ మనకి ఇక్కడ వచ్చింది. ముఖ్యంగా అంటే దీనికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజకీయంగా తన సీఎం కావడానికి మాత్రం ఇక్కడ కీలకంగా అజిత్ పవార్ నిన్న జరిగినటువంటి సమావేశంలో అజిత్ పవార్ దేవేంద్ర ఫడ్నవీస్ కి మద్దతు పలకడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామం. అంటే ఇప్పుడు జరగబోయేటటువంటి ఏదైతే సీఎం పదవిలో అటు దేవేంద్ర ఫడ్నవీస్, తర్వాత ఏక్నాథ్ షిండే, తర్వాత అజిత్ పవార్ ఈ ముగ్గురు కూడా అంటే ఒకరు సీఎం పదవిని అధిష్ఠించబోతున్నారు ఎవరన్నది బాహటంగా మనకి ఇంకా ఒక సమావేశం పెట్టి ఎక్కడ కూడా ప్రకటించలేదు. కానీ రాజకీయ పరిణామాలను చూస్తే మనకి ఇక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం పదవి అధిష్ఠించబోతున్నారు అన్నటువంటి ఒక క్లియర్ ఇండికేషన్ మాత్రం మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ అజిత్ పవార్ దీనికి మద్దతు తెలపడం అనేది కూడా ఇక్కడ సెకండ్. అంటే ఇక్కడ సీఎం పదవి ఒకరు, తర్వాత ఇంకొకరు కొన్ని అంటే ఏదైతే క్యాబినెట్ బెర్త్లో ఉందో దాంట్లో ఎక్కువగా దీన్ని ఆశించినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అంటే డిప్యూటీ సీఎం అన్నటువంటి హోదాలు మరి ఇద్దరు తీసుకుంటారా, లేదంటే ఏదైతే గవర్నమెంట్ అంటే దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చి 2 సంవత్సరాలు, తర్వాత ఇక్కడ ఏక్నాథ్ షిండే 2 సంవత్సరాలు, అజిత్ పవార్ 1 సంవత్సరం ఆ విధంగా పంచుకుంటారా అన్నది మాత్రము ఇంకా మనకు తెలియాల్సి ఉంది. అయితే ఈ రాజకీయ ప్రతిష్టంభన అంటే ఏదైతే మనకు గత నవంబర్ 26వ తేదీన అంటే గత ప్రభుత్వము పదవీకాలం అంటే ప్రభుత్వ పదవీకాలము నవంబర్ 26తో ముగియనుంది అన్నది ఒకవైపు మరొకసారి గత చరిత్ర మహారాష్ట్ర రాజకీయాలను చూస్తే ఇక్కడ గత చరిత్రలో అంటే రాష్ట్రపతి పాలన విధిస్తారన్నటువంటి ఊహాగానాలు కూడా దాదాపు ఒక వారం రోజులు అంటే ఏదైతే ఎన్నికల రిజల్ట్ తర్వాత కూడా రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్రపతి పాలన విధిస్తారు మహారాష్ట్రలో అన్నటువంటి సమాచారం కూడా అందరి ప్రజల నోట్లో నాటుతూ ఉంది. అయితే ఇదంతా కూడా మొత్తం ఓవరాల్ గా చూస్తే గత చరిత్రలో 2019లో రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడిన సమయంలో కూడా దాదాపు 33 రోజులు ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించినటువంటి సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. అయితే 2014లో అప్పుడు కాంగ్రెస్ తో ఉన్నటువంటి 15 ఏళ్ల బంధాన్ని ఎన్సీపీ ప్రభుత్వము వారితో బంధాన్ని తెగి అంటే బంధాన్ని విడగొట్టి తర్వాత అక్కడి నుంచి కూడా అంటే చవాన్ అప్పటి సీఎం చవాన్ ముఖ్యమంత్రి రాజీనామా చేయడం అంటే ఎన్నికల ముందు కూడా 2 వారాల ముందు తను రాజీనామా చేసి అప్పుడు కూడా రాష్ట్రపతి పాలన విధించారు. అంటే 2019లో ఒకసారి 2014లో 2 సార్లు కూడా రాష్ట్రపతి పాలన విధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ రోజు ఏదైతే నవంబర్ 26వ తేదీన గడువు ముగియుతున్నది. అయితే ఇప్పుడు మరి రాష్ట్రపతి పాలన విధిస్తారా లేదంటే సీఎం పదవిని అధిష్ఠిస్తారా అన్నటువంటి మహారాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉందో దాని అన్నిటికీ కూడా కొంతమంది అంటే అసెంబ్లీకి సంబంధించిన అంటే అధికారులు మాత్రం కొన్ని విషయాలు నిన్నటి నుంచి కూడా కొంతమంది ఇన్ఫర్మేషన్ కొంత వెల్లడించినటువంటి సందర్భాలు మనకి వినపడుతున్నాయి. అంటే ఎన్నికలు నిర్వహించినటువంటి రోజు ఆ రోజు ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ కి ఎవరైతే ఎమ్మెల్యేలు గెలిచారో ఆ సందర్భంలోనే ఆ రోజే గవర్నర్కి మొత్తం అంతా కూడా ఒక గెజెట్ లిస్టుని ఇవ్వడం జరిగింది అన్నటువంటిది ఎన్నికల అధికారి ఒకరు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరొకరు ఇక్కడ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఒక అధికారి దాదాపు అంటే ఇక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తారా అన్నటువంటి సందర్భంలో అడిగిన ప్రశ్నకు ఆయన ప్రజా ప్రాతినిధ్య చట్ట ప్రకారము 73 సెక్షన్ కింద దాదాపు అది అంటే రాష్ట్రపతి పాలన విధించేటటువంటి అవకాశం లేదు. ఏదైతే మాత్రము ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి గత చరిత్రను చూసినా కూడా అలాంటి సందర్భాలు ఏమీ లేవు అన్నటువంటి ఒక అధికారి కూడా చెప్పినట్లు ఇక్కడ మహారాష్ట్ర ప్రజల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే ఓవరాల్గా ఈ ఏదైతే రాజకీయ ప్రతిష్టంభన ఉందో ఈ రోజు అంటే నిన్న రాత్రి జరిగినటువంటి మీటింగ్లో దాదాపు దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం పదవి
అధిష్ఠించబోతున్నారు అన్నటువంటి ఒక క్లియర్ ఇండికేషన్ మాత్రమే మహారాష్ట్ర ప్రజల్లో వెళ్ళింది. మనము అంటే నేను వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భంలో దాదాపు ఈ నెల 28, 29వ తేదీల్లో మహారాష్ట్ర సీఎంగా దేవేందర్ ఫడ్నవీస్ సీఎం పదవిని అధిష్ఠించబోతున్నారు అంటూ ఒక క్లియర్ ఇండికేషన్ వాళ్ళ ద్వారా అందినటువంటి సమాచారం. అక్కడ వాంకేడ్ స్టేడియంలో కూడా దీనికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా చెప్తున్నారు. అక్కడ కార్యకర్తలు ఎంతో ఆనందంగా, అంటే ఎవరైతే వీరి కార్యకర్తలు, వీరి పార్టీకి సంబంధించినటువంటి బీజేపీకి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడ సన్నాహాలు కూడా ప్రారంభించినట్లు కూడా తెలుస్తూ ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కదా.